దీంట్లో నీళ్ళు వేయాలా? బ్యాచ్ ఏ బ్యాచ్ ఇద్దరు పోసుకున్నాం చికెన్తో బా ఏ మూలతో వస్తాయి కదా ఏం హుషారుగా ఉన్నాయా ఎత్తలు తెస్తా ఉండి ఇక్కడ ఏమన్నా ఉన్నది దాంతో దేవత ఎత్తలు తెస్తా ఈ చిన్నది నేను ఎత్తలు వచ్చిందా ఏడా వచ్చాలే చిక్కులు అయ్యా సరాపోతున్నాయి లేదా ఇది చిన్నది చూడు చిన్న చెక్కులు పిల్లికేయాలి ఆ మాట చెప్పింటే మేము చెక్కులని ఆయన పట్టించాడంటరా చెక్కులు చేపలే ఈ కడిగి ఉందా నేను ఏ కడిగే బేసుందా అవి కడగల ఇవన్నీ మళ్ళీ కడుక్కోండి మనం ఉప్పు వేసుకుని మళ్ళీ రుద్దుకోవాలి వేసేస్తాండి ఉప్పు వేసి రుద్దేస్తుంది అవి కడిగినాం మళ్ళా ఏ కూర చేస్తున్నా మీరు చేపల కూరనా జిలేబీలా ఎండ ఎందుకు కడిగేదాన్ని ఏం పొలుపు ఉండదులే అంతా గీకేస్తాడు ఇంకేమంటే మనం ఉప్పు అది వేసుకొని మన మసాలా నూరినట్టే కదా మన మసాలా అన్నీ ధనియాలు అంతా అన్నీ వేసుకుంటాం మనం చికెన్లో వేసుకుంటాము ఆ మాదిరే చింతపండు కూడా వేస్తాము అంటే మసాలా అంతా నూరేది నూనె వేసేది బాగా ఏగనిచ్చి ఎరగడ్డ అన్నీ వేసి ఏగనిస్తామా ఇంకా ఆమె ఈ బాగా తెల్లనిచ్చి మన చింతపులుసు పోతాంలా పోసినాక తెల్లనిచ్చి ఈ చేపలు వేస్తాం మళ్ళీ మసాలా బాగా ఏం చేయాల జీలకర్ర అన్నీ వేసుకుంటారు మెంతులు వేసుకుంటారు జీలకర్ర వేసుకుంటారు అన్నీ వేసుకుంటారు మసాలా ఉడికినాక గంటుతో దాంట్లో వేసేసి సరిపోయి అవి పట్టుకుని పోయి నేనేం ఇది ఈడ బకెట్ ఎగిరి తోడుంటే సరిపోతుంది తోడుంటే వాడికిలా చిన్నోడికే పొలతన పట్టుకొస్తారు అవి చిన్న చేపలు అప్పుడే తినేసినాయి అది ఒకటి బతుకున్నా చిన్న చేప ఇది తినేదానికి ఏం వేయాలి దీనికి అన్నం పెంచుదాలా ఆయన ఉన్నప్పుడు బొగ్గరాయలు బుడ్డపప్పులు అన్నీ అమ్మండా అటు అదే చెప్పలా వాళ్ళు పెద్దమ్మ చెప్పిందా మా తాత దగ్గర వస్తారు రోజు మనకు అటు చేయకేం తెలుసు నాకు తెలుసు
తీసుకున్నా నీళ్ళు పోసుకున్నా ఎంగరున్నా అంతే ఆ కవర్ కట్టాలేమో మళ్ళీ ఎగురుతాయి. కవర్లో ఏందో వేసినాడు ఆయన అరే తొందరగా రోజు ఎప్పుడు అయిపోయింది అది తొందరగా